ఏదో ఎప్పుడో ఒక టైంలో ఏదో ఒక తప్పు చేసి ఉంటారు. అది ఇక ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మెమరీలో, జనాల మెమరీలో, అంటే దిస్ మ్యాన్ ఇస్ ప్రోన్ టు డూ ఆల్, ఇంకా ఎప్పుడు ఆటోమేటిక్గా అలా అనుకుంటారు. అంటే బై డిఫాల్ట్ తప్పు చేయకపోయినా. ఇప్పుడు మన స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో మీరు క్లాస్లో చూస్తే ఒకడు ఎక్కువ అల్లరి చేస్తాడనేది అందరికీ తెలుసు. వాడు ఒక్కడే చేస్తాడనేది కాదు, మామూలుగా వేరేవాడు ఎవడో ఉంటాడు. కానీ ఆ సెక్షన్ 5Bలో వచ్చిందంటే వాడే, నాకు తెలుసు వాడే అంటారు కదా, అది కూడా ఉంటుందండి. అది కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే హ్యూమన్ నేచర్ అని చెప్పొచ్చు. ఒకడు ఉంటాడు, వాడు చేసినా చేయకపోయినా 5Bలో కంప్లైంట్ వచ్చిందంటే వాడే, నాకు తెలుసు వాడే అని వెళ్తారు. వాడు కాదా, అవునా వాడు కాదా అనుకోండి, నమ్మకపోవడంలో ఉంటాయి. సో దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అని చెప్పొచ్చేమో. ఎందుకు అడుగుతున్నానంటే ఇటువంటిది ఒకటి మీ లైఫ్లో ఒకటి జరిగింది ఇన్సిడెంట్. అదేంటంటే చాలా జరిగాయి, బట్ ఒకటి బాగా ఫోకస్ అయింది, ఒక 2-3. లైక్ మీ ఇంటి గృహప్రవేశం అప్పుడు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి, ఓకే, అందరూ మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు, జల్లా అందరూ కలిసి ఒక చాలా మంది, యూ హ్యాడ్ గ్రేట్ ఫన్, యూ పార్టీడ్ హోల్ నైట్ లాంగ్. 9కి మా అమ్మ నేను వెళ్ళిపోతే పొద్దున్న మా మమ్మీ ఫోన్ చేసి, ఏంట్రా నన్ను దింపాక ఎక్కడికి వెళ్ళాను, నేను దింపాక ఎక్కడికి వెళ్ళాను, నిద్ర వస్తుందనే కదా ఇంటికి వెళ్ళాను, మరి ఏంటి ఇలా చేశారంటే నేను చూస్తే రేప్ పార్టీ బస్టెడ్ అని వచ్చింది. నాకు అసలు ఫ్యూజ్లో ఎగిరిపోయింది అప్పటికి. కాకపోతే అప్పటికి నేను ఇంత మునుపు అంటే ఇప్పుడు మనం చేసిన తప్పు చెప్తే, ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దొరికింది, నా తప్పని జరిగింది, ఇట్స్ మై మిస్టేక్, 100% నా తప్పది. సరే అది ప్రొజెక్ట్ చేసేద్దన్న అది ఇది అన్నది అయిపోయింది. తర్వాత ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్పీడ్తో మొదలెట్టారు. ఏది ఇప్పుడు చెప్పే కదా 5Bలో వాడే ఏదో అని మొదలెట్టినప్పుడు నాకు చిన్న అంటే ఇప్పుడు మన తప్పు జరిగినప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పినా ఇంకా మనం సైలెంట్గా ఉండాలి. మనం లేకపోయినా వాళ్ళు ఇంకా చెప్పేసుకుంటే మనది ఇంకా లైఫ్లో ఇంకేం జరిగినా మనం మాట్లాడే ఇది ఉండదు కదా. లక్కీగా మీరు సోకాల్డ్ సోషల్ మీడియా అన్నది మా యాక్టర్స్కి ఇప్పుడు మీరు అనుకుంటున్న అంటే ఈ ట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ వీఆర్ మోర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా టుడే. ఎందుకంటే ఇంత మునుపు ఇలా న్యూస్ ఎవరో ఏదో రాస్తారు, వాయిస్ లేదు కదా. ఇప్పుడు నేను ఇదే మంచి ఎగ్జాంపుల్. ఆ రోజు పొద్దున్న లేచి నాకు మా అమ్మ చెప్పి, మా అమ్మ నవ్వుకుంటుంది, నాకేమో రేవ్ అంటే అది సౌండ్ చాలా బ్యాడ్ సౌండ్. అది రేవ్ పార్టీ అనేది చాలా బ్యాడ్ సౌండ్. పైగా నేను సరే ఏంట్రా ఇలా ఉందంటే, నా ఓం శాంతి డైరెక్టర్ ఒక ఆయన ప్రకాష్ జంతులూరి అని అన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ ఎక్కడో 2-3 చిన్న ఏదో కట్టుకుని అందరు ఫ్యామిలీస్ వాళ్ళు నాకు నువ్వు సైలెంట్గా ఉంటే తప్పది, ఇదేంటి మరి మనం వాళ్ళ పిల్లల ఫోటోలు అవన్నీ పంపి ఫేస్బుక్ పోస్టులు అన్ని పెట్టు తప్పేంటి, మరి నీ కూడా ఉంది కదా అంటే, సరే ఆ రోజు నేను కొంచెం ఇమీడియట్గానే మనం కొంచెం అంటే లేదండి మీరు వినాలి అనే పొజిషన్ కాకుండా, మీకు బుద్ధి లేదు, మీకు కామన్ సెన్స్ లేదు, మీకు ఏది పడితే అది రాస్తే మీ న్యూసే, మీకు పొద్దున్నే మీకు ఆహారం అయితే మీరు అదే చేయండి అని చెప్పి ఫోటోలు అన్నీ పెట్టేదాన్ని. కొంచెం అప్పుడేమైంది, ఇప్పుడు పేపరు, టీవీ, వెబ్ సిరీస్, మన వెబ్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వెబ్సైట్స్. సో మనకి అంటే ఆర్డర్ ఆఫ్ వాల్యూ వేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ న్యూస్ పేపర్ వస్తుంది. ఆడు అన్నీ తెలిస్తే కానీ మరీ రాయరు, ఎందుకంటే ప్రింటెడ్. అది తప్పు రాస్తే అది ఇట్స్ నాట్, దే హ్యావ్ టు వెరిఫై అండ్ రైట్ ద న్యూస్ బికాజ్ ఇట్స్ రిటన్ స్టేట్మెంట్ బై ద పేపర్, దే హ్యావ్ టు అపాలజైజ్ లేటర్, అదొక ఇష్యూ ఉంటుంది. సో వాళ్ళు నెంబర్ 1 బాగా అంటే కరెక్ట్గా తెలుసుకొని రాస్తారు, తొందరపడి రాయరు, ప్లస్ వాళ్ళకి రేపు పొద్దున్న టైం ఉంటుంది కాబట్టి అన్ని కనుక్కొని రాస్తారు. దానిపైన న్యూస్ ఛానల్స్ వస్తాయి, ఏది దొరికితే ఇంక ఇమీడియట్గా ఇలా వచ్చి మళ్ళీ సాయంత్రానికి అవి మార్చేసి ఎవరు చూడరు కదా, ఎవరు రికార్డు చేసుకోరు కదా ఎవరు, అది వచ్చినాయి. తర్వాత వెబ్సైట్స్ అంటే ఇంకా అసలు వాడు ఎక్కడి నుంచి కూర్చొని ఏం రాశాడు ఎవడు అడిగేవాడు ఉన్నాడు కాబట్టి వాడు. సో ఈ ఆర్డర్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఇమీడియట్గా నేను ఇది పెట్టి రాసేదానికి పేపర్ వాళ్ళు చాలామంది కరెక్టే మీరు బాగా చేశారు, లేదంటే వీళ్ళకి అసలు ఇది లేకుండా ఉందని దే టుక్ మై స్టేట్మెంట్స్ అగైన్ నెక్స్ట్ టైము వాళ్ళు దే కరెక్టెడ్ ఇట్ అండ్ సెట్ బాగా ఇచ్చేసాడు వెనక్కి. సో అలాగే మనం తప్పు లేనప్పుడు మనం ఎందుకు సైలెంట్.